బడిలో పాఠాలు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాళ్ళు ఈ రోజున హైదరాబాద్ ఇందిరా పార్క్ చౌక్ వద్ద టెంట్ వేసుకొని విజ్ఞాపన సభ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఈ విజ్ఞాపన సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ యొక్క రోడ్డు పాలవ్వాల్సి వచ్చింది ఉపాధ్యాయులు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ఉపాధ్యాయులు ప్లస్ ఉపాధ్యాయురాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వారికి వచ్చినటువంటి నష్టం ఏంటి, వారికి జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి, సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది సూటిగా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఏంటి స్కూల్లో ఉండాల్సిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ ఎండలో నిలబడరు? ఈరోజు 2003 డిఎస్సి రాష్ట్ర పెన్షన్ పోరాట సమితి, పాత పెన్షన్ పోరాట సమితి పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఉపాధ్యాయులు సుమారు 100 మంది ఇందిరా పార్కు రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాత పెన్షన్ సాధించుకోవడానికి, అంటే కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది 1/9/2004 సంవత్సరం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వంలో అమలవుతుంది. కాబట్టి అంతకంటే ముందు డిఎస్సి 2003 అనే నియామకం ద్వారా మేము నియమించబడ్డాం. కాబట్టి సో అప్పటికే పరీక్ష నిర్వహించి పరీక్ష ఫలితాలు వచ్చి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆలస్యంగా నియామకాలు చేపట్టడం వల్ల మేము పాత పెన్షన్ స్కీమ్లో ఉండి బలవంతంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నూతన పెన్షన్ స్కీమ్కి రావడం జరిగింది. దానికి అనుకూలంగానే రాష్ట్ర ప్రభుత్వం 57 జీవో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడం జరిగింది. దాని అనుకూలంగా కూడా పాత పెన్షన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కూడా పాత పెన్షన్ అంటే 1/9/2004 కంటే ముందు ఎవరైతే పరీక్ష రాశారో వాళ్ళకు కూడా పాత పెన్షన్ స్కీము ఇంప్లిమెంట్ చేయొచ్చని చెప్పడం జరిగింది. ఈ 2 అంశాల ఆధారంగా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేసేది ఏంటంటే, దాదాపు 5,000 మంది ఈరోజు ఇందిరా పార్క్ వద్ద మేము మహావిజ్ఞాపన సభ ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే, మా యొక్క న్యాయబద్ధమైన ధర్మబద్ధమైనటువంటి డిమాండ్ దీన్ని సాధిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సామాన్యులకు సైతము అందుబాటులో ఉండే విధంగా ప్రజాపాలన పేరు మీద మంత్రులను అక్కడ ప్రతి వారం ఉంటారు, అక్కడికి వచ్చి మీ సమస్యలు చెప్పుకోవచ్చు అని అన్నారు. ఎందుకు మీరు పేపర్ మీద రాసి ఒక సంతకంతో పోయేదానికి మీరు ఇంత దూరము ఈడ ఎండలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు గతంలో ఎప్పుడైనా ఆ యొక్క మంత్రులని సంప్రదించారా? సంప్రదిస్తే ఆ మంత్రులు ఏం చెప్పారు, అక్కడ ఉన్న అధికారులు ఏం చెప్పారు? మేము గతంలో కూడా అన్ని 33 జిల్లా బాధ్యులు కూడా అక్కడ ఆయా జిల్లా మంత్రివర్లకు విన్నపం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా డైరెక్ట్ సిఎస్ గారు కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా చూస్తామంటున్నారు కానీ ఇది అమలు చేయడం లేదు. ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఇచ్చినటువంటి రూల్ను కూడా ఇంప్లిమెంట్ చేసినట్టుంటే పాత పెన్షన్ వస్తుంది. దానిలో జాప్యం వల్లనే ఈరోజు ఇందిరా పార్క్ రావడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం జీవో పాస్ చేసినప్పటికీ 57/4, 57/5 అది మెమో ఇచ్చినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడానికి కారణం ఏందై ఉండొచ్చు? ఎందుకు ఇంత లేట్ చేస్తుంది అనుకుంటారు? ఆ యొక్క మెమోను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రధాన కారణం వీళ్ళకు దాని మీద పూర్తి అవగాహన లేకపోవడం అనుకున్నాం. భారతదేశంలో 29 రాష్ట్రాల సుమారు 15 రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా ఇక్కడ మేము ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో ఆ జీవో పాస్ అవుతుందా? పాస్ అవుతుంది. మన దగ్గర కావట్లేదు. అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు అందరూ ఇక్కడికి హాజరైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఒక మీ జగిత్యాల జిల్లా సిరిసిల్ల నుంచి వచ్చారా, లేకుంటే అన్ని జిల్లాల నుంచి వచ్చారా? అన్ని 33 జిల్లాల నుంచి రావడం జరిగింది. సిరిసిల్ల జిల్లా నుంచి సుమారు 100 మంది ఇక్కడ పాల్గొనడం జరిగింది. సుమారు 5,000 మంది ఈరోజు వచ్చినట్టు అంచనా ఉంది. పాత పెన్షన్ విధానానికి నూతన పెన్షన్ విధానానికి మీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి, మీరు కోరుకునేది ఏంటి? ఓకే, పాత పెన్షన్ విధానంలో మొత్తం గవర్నమెంట్ ఎప్పుడైతే ఒక ఉద్యోగి రిటైర్మెంట్ అవుతాడో అతను బేసిక్లో 50% పెన్షన్ వస్తుంది. అతను ఒకవేళ అకార కారణంలో మరణించినట్లు దానిలో 50% వాళ్ళ ఫ్యామిలీకి వస్తుంది. కానీ నూతన పెన్షన్ విధానంలో ఒక ఎంప్లాయీ బేసిక్లో 10% కట్ అవుతుంది. అది సిపిఎస్ ఎన్పిఎస్కి జమ చేయడం జరుగుతుంది. అదే 10% గవర్నమెంట్ కూడా జమ చేసి అది షేర్ మార్కెట్లో పెట్టడం జరుగుతుంది. ఒకవేళ షేర్ మార్కెట్లో నష్టం వచ్చినట్టుంటే ఉద్యోగి నష్టపోతారు. కాబట్టి ఒకవేళ 10 సంవత్సరాలు చేసినట్టు ఉద్యోగి పదవి విరమణ చెందితే అతనికి వచ్చినటువంటి పెన్షన్ మొత్తం ఎంతంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆసర పెన్షన్ కంటే తక్కువ. ఒక ఉద్యోగి 2,000 పెన్షన్ తీసుకొని సందర్భాలు ఉన్నారు కాబట్టి దాన్ని మేము ఖండించడం జరుగుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం అప్పుల పాలు అవుతుంది, నెలకి 1000 మంది రిటైర్ అవుతున్నారు, ఎక్కడి నుంచి తీసుకురావాలి అనే మాటలు కూడా వినిపిస్తున్నారు. ఏంది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీనికి మీకు ఏమైనా సంబంధం ఉన్నదా?
పెన్షన్ పాత పెన్షన్ పునరుద్ధరణ చేస్తే మాది ఎన్పిఎస్లో ఉన్నటువంటి ఫండ్ సుమారు 2,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. మాకు పాత పెన్షన్ పునరుద్ధరణ చేసినట్టుంటే రాష్ట్ర ప్రభుత్వానికే ఆ యొక్క ఫండ్ను వాడుకొని ఆ యొక్క ఫండ్ను ప్రజా సంక్షేమానికి వాడుకోవచ్చు. ఆదాయం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం ఉన్నప్పుడు కూడా ఎందుకు మరి మీ పట్ల అంత వైఖరి అలాంటి వైఖరి ప్రవర్తిస్తుందంటే ఏం చెప్తారు? బహుశా నాకు తెలిసినంత వరకు ఇది చాలా చిన్న సమస్య, కానీ ముఖ్యమంత్రి గారికి అర్థమయ్యేటట్టు చెప్పే నాయకులు లేకపోవడమే ప్రధాన కారణమై ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగేందుకే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఈ సభ వల్లనన్నా మా యూనియన్ వాళ్ళందరూ కూడా ఒకతాటిపై ఉండి తప్పకుండా సీఎం గారికి అర్థమయ్యేటట్టు కనుక చెప్పితే తప్పకుండా సీఎం గారు రెస్పాండ్ అయ్యి మాకు ఇస్తారనేది ఒక ఆశ సార్. స్కూళ్ళల్లో ఉండి పాఠాలు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అడిగితే మీరేం చెప్తారు? వాస్తవంగా ఈరోజు జరిగే ధర్నా ఏంటంటే ఇది గవర్నమెంట్కు వ్యతిరేకంగా చేయట్లేదు. మేము గవర్నమెంట్కు విజ్ఞాపన సభను పెట్టుకోవడం జరిగింది. ఈ సభ ఏంటంటే ముఖ్యంగా మేము 2003 డిఎస్సిలో జాయిన్ అయ్యి 2005లో అపాయింట్ కావడం జరిగింది. మేము జాయిన్ అయినప్పుడు అంటే మాకు ఇచ్చిన నోటిఫికేషన్లో పాత పెన్షన్ విధానం అనేది అమలు చేస్తామని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వడం అంటే మా ఎగ్జామ్ జరగడం అనేది 2003లో జరిగింది, 2004లో జరిగింది. 2004 సెప్టెంబర్ 1 తర్వాత కొత్త పెన్షన్ తీసుకోవడం జరిగింది. మా అపాయింట్మెంట్స్ ఇవ్వడం అనేది 2005లో ఇవ్వడం జరిగింది. వాస్తవంగా మాకు రిక్రూట్మెంట్ అనేది ఒక అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా రిమైనింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ కావడం 2004 సెప్టెంబర్ 1 కంటే ముందే జరిగింది. అయినప్పటికీ కూడా మమ్మల్ని పాత పెన్షన్ విధానంలో ఉంచకుండా నూతన పెన్షన్ విధానంలోకి తీసుకురావడం జరిగింది. ఈ అంశాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 57 జీవో అని ఒక జీవోని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 57/4, 57/5 అని 2 జీవోలు ఇవ్వడం జరిగింది. ఆ జీవోలు ఏంటంటే రిక్రూట్మెంట్ అంటే 1/9/2004 నూతన పెన్షన్ విధానం వచ్చే కంటే ముందు ఉన్న పాత పెన్షన్ విధానాన్ని ఖచ్చితంగా వీళ్ళకు ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల మేము కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. గౌరవ హైకోర్టు కూడా మాకు ఖచ్చితంగా వీళ్ళకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయండి అని ఇవ్వడం జరిగింది. హైకోర్టు మీకు తీర్పు ఫేవర్గా మీ వైపు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదు అనే దాంట్లో జాప్యం చేయడం వల్ల ఏంటి ఉద్దేశం ఏంటి ప్రధాన? ఇంకొక అంశము సేమ్ ఇదే అంశం మీద కేంద్ర సర్వీసులో ఉన్న ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము ముగ్గురికి కూడా పాత పెన్షన్ విధానం అదే 57 జీవోను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మాకు ఇప్పటివరకు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు కాబట్టి ఖచ్చితంగా మాకు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి ఈరోజు విజ్ఞాపన సభ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. పాత పెన్షన్కి నూతన పెన్షన్ విధానానికి తేడా ఏంటి? పాత పెన్షన్ విధానంలో గ్రాట్యుటీ రావడం జరుగుతుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫ్యామిలీ పెన్షన్ అంటే మనము 35 నుంచి 40 సంవత్సరాల వరకు మనం గవర్నమెంట్లో పనిచేసినందుకు మన రిటైర్మెంట్ తర్వాత అంటే మనకు దాదాపు 61 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఉంది. రిటైర్మెంట్ నుంచి మనం చనిపోయే వరకు కూడా ఎవ్రీ మంత్ మనకు ఎంతో కొంత పెన్షన్ రావడం అనేది జరుగుతుంది. కానీ నూతన పెన్షన్లో ఉన్న దాని ప్రకారం అయితే మన అమౌంట్ అంటే మన సాలరీలో అమౌంట్ ఎవ్రీ మంత్ 10% మన సాలరీకి వెళ్ళి గవర్నమెంట్ ఒక 10% మ్యాచింగ్ గ్రాంట్ కట్ చేస్తూ ఆ అమౌంట్ని అందులోకి వెళ్ళి మాత్రమే మాకు రిటైర్మెంట్ తర్వాత ఒక 60% బెనిఫిట్ 60% ఇచ్చేసి మిగిలిన 40% మాత్రమే పెన్షన్కి ఇస్తామని జరగడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది రిటైర్ అయిన వాళ్ళకు వచ్చే పెన్షన్ ఎంత ఉందంటే 1000 రూపాయల లోపలే ఉంది. మామూలుగా ఇచ్చే పెన్షన్ 2000 నుంచి 4000 వరకు ఇస్తున్నారు. కానీ ఒక 35 నుంచి 40 సంవత్సరాల సర్వీస్ చేసిన ఒక ఉద్యోగి ఏ ఉద్యోగి అయినా వారికి వచ్చే పెన్షన్ ఎంత ఉందంటే అప్రాక్సిమేట్లీ 1000 రూపాయల కంటే తక్కువనే ఉంది. ఆ విధానం మాకు వద్దు. మాకు నోటిఫికేషన్లో ఏ విధానం అయితే ఉందో అదే విధానాన్ని మాకు ఇంప్లిమెంట్ చేయండి అని ఈరోజు విజ్ఞాపన సభ ద్వారా తెలపడం జరుగుతుంది. అంటే మీరు విజ్ఞాపన సభ ఈ రోజున ఇందిరా పార్క్ వద్ద చేస్తున్నారు. గతంలో అంటే 2000 పాలనలో ప్రతి సామాన్యుల సమస్యలు వినడానికి ప్రతి ఒక్కరి సమస్యలు చెప్పుకోవడానికి అనుగుణంగా సులువుగా ఉండేందుకు మంత్రులందరూ అందుబాటులో ఉంటారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రజాపాలన నిర్ణయం. కానీ మీరు ఎప్పుడు కూడా వారిని సంప్రదించలేదా? అందరినీ కూడా సంప్రదించడం జరిగింది. మనకు సెక్రటరీలో కూడా ఇవ్వడం జరిగింది, అన్ని రకాలుగా ఇవ్వడం జరిగింది. దాని నుంచి మాకు మెసేజ్ కూడా రావడం జరిగింది. ఈ విధంగా మీకు మీ ప్రాబ్లం ఏందో నోటిఫై అయిందని చెప్పేసి ఇప్పటివరకు కూడా మాకు ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు కాబట్టి మాకు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఈరోజు విజ్ఞాపన సభ ద్వారా తెలియజేయడం. మీరు వారిని కలిసినప్పుడు వారి నుంచి వచ్చినటువంటి మాటలు ఏంటి? వారు మీకు ఏమని మాట్లాడి హామీ ఇచ్చారు? మీరు వాళ్ళకి ఏమైనా మొరబెట్టుకున్నారు?
ఖచ్చితంగా మా సమస్యను మీకు ఇప్పుడు చెప్పిన సమస్యను పూర్తిగా వివరించడం జరిగింది. మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేపిస్తామని చెప్పడం జరిగింది. అది ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయడం జరగట్లేదు అసలు ఇంతవరకు కూడా జరగట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మాకు ఇంప్లిమెంట్ కావాలని చెప్పేసి ఈరోజు విజ్ఞాపన సభని ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ ఈ రోజు చేస్తున్నటువంటి విజ్ఞాపన సభని ప్రభుత్వం పట్టించుకోకుండా ఉన్నదనుకోండి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి మీది? దానికి ఇప్పుడు మా అందరు నాయకులు ఉన్నారు. ఆ నాయకులు ఎందుకంటే అన్ని రకాల ఇప్పుడు మేము ఈ రోజు విజ్ఞాపన సభకు రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలను పిలవడం జరిగింది. అంటే ఉద్యోగ సంఘాలే కాకుండా ఉపాధ్యాయ సంఘాలనే కాకుండా మొత్తం మిగిలిన ఉద్యోగ సంఘాల జేఏసీని కూడా పిలవడం జరిగింది. వాళ్ళు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి మేము ముందుకు పోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.